హలో నమస్తే. నిన్నటి నుంచి వస్తుంది అదానీ గ్రూప్ మీద యుఎస్లో వచ్చినటువంటి అతిపెద్ద బ్రైబరీ కేస్ ఒకటి పడింది. దానికి ఎలాగో అదానీ గ్రూప్ వాళ్ళు ఈ ఫేక్ ఎలిగేషన్స్ అని చెప్పి ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. మేము లీగల్ యాక్షన్ తీసుకుంటామన్నారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ ఇది ఇప్పటి నుంచి జరుగుతుంది కాదు, 1 year నుంచి జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఇష్యూ ఇది. అదానీ గ్రూప్ని హిడెన్బర్గ్ రీసెర్చ్ అనే వాళ్ళు 30 తిప్పలు పెడుతున్నారు సంవత్సరం నుంచి. ఇప్పుడు ఏ స్థాయికి తీసుకొచ్చారంటే ఒకే రోజులో 80,000 కోట్ల రూపాయలు యొక్క నెట్వర్త్ పడిపోయింది అదానీది. నిన్న ఒక్క రోజులో సింగిల్ డేలో 80,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు విలువ పడిపోయింది అదానీది నిన్న స్టాక్లో సింగిల్ డేలో. ఇది అసలు యాక్చువల్గా ఎక్కడి నుంచి మొదలైందంటే ఇది జనవరి 2023 నుంచి నడుస్తున్నటువంటి కథ ఇది. జనవరి 2023లో ఫస్ట్ అదానికి ప్రాబ్లం స్టార్ట్ అయింది. హిడెన్బర్గ్ రీసెర్చ్ అనేవాళ్ళు, అది ఒక షార్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ని వాళ్ళు ఆర్టిఫిషియల్గా డిక్లైనింగ్ చేసి వాళ్ళ లాభాలు సంపాదించుకునేటువంటి, అది మీకు బహుశా అర్థం కాకపోవచ్చు, అది స్టాక్ ఎక్స్చేంజ్ వాడికి అర్థమైంది. షార్ట్ సెల్లింగ్ అంటారు దాన్ని, స్టాక్ ట్రేడింగ్ చేసేదాన్ని. సో దాంట్లో ఆ స్టాక్ ట్రేడింగ్ చేసేటువంటి హిడెన్బర్గ్ రీసెర్చ్ అనేటువంటి ఒక కంపెనీ వాళ్ళ యొక్క మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. అక్కడి నుంచి అదానికి ప్రాబ్లం అయింది. ఆ ఆర్టికల్ మీద టైటిల్ ఏమని పెట్టారంటే అదానీ గ్రూప్, హౌ ది వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ రిచ్ మ్యాన్ ఈస్ పుల్లింగ్ ద లార్జెస్ట్ కాన్ ఇన్ కార్పొరేట్ హిస్టరీ అని ఒక టైటిల్ పెట్టాడు. అంటే అర్థం, ప్రపంచంలోనే అతిపెద్ద 3వ ధనవంతుడైనటువంటి అదానీ గ్రూపు కార్పొరేట్ ప్రపంచంలోకి అబద్ధాలను ఎలా తీసుకొస్తున్నారని టైటిల్ పెట్టి ఆర్టికల్ రాశాడు. అబద్ధం అనే దాంతో ఒక టైటిల్ పెట్టి ఆర్టికల్ రాశాడు. అక్కడి నుంచి అదానీ కష్టాలైనాయి. స్టాక్ ఎక్స్చేంజ్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో $150 బిలియన్ స్టాక్ వాల్యూ పడిపోయింది అదానిది. 150 బిలియన్, నాట్ మిలియన్. ఇప్పుడు వస్తున్నటువంటి కేసు 175 మిలియన్ బ్రైబ్ ఏదో ఇచ్చారని, 175 మిలియన్ బ్రైబ్. ఇది 150 బిలియన్ స్టాక్ పడిపోయింది 2023 జనవరిలో అదానీది. ఎందుకు? జస్ట్ ఒక ఆర్టికల్ రాసినందుకు. దాన్ని ఇమ్మీడియట్గా ఈ అదానీ గ్రూప్ వాళ్ళు వాళ్ళు ఖండించారు. ఇదంతా ఫేక్ ఆర్టికల్ రాశారు మా మీద, మాకు అదేం లేదని ఎలాగూ వీళ్ళు ఖండించారు అదానీ గ్రూప్ వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, అదానీ గ్రూప్ అనేది ఈ బ్రేజన్ స్టాక్ మ్యానిపులేషన్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారని రాసింది. బ్రేజన్ స్టాక్ మ్యానిపులేషన్ అంటే ఆర్టిఫిషియల్గా ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ని క్రియేట్ చేస్తారు స్టాక్ ఎక్స్చేంజ్లో. సో దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళు అని చెప్పి ఒక ఎలిగేషన్ చేసింది. దాన్ని కూడా అదానీ గ్రూప్ ఖండించింది. ఇంకొకటి కూడా అన్నారు, అదానీ ఫ్యామిలీ ఈ ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ ఉంటాయి. ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అంటే ట్యాక్స్ చాలా తక్కువ ఉన్నటువంటి దేశాలు కొన్ని ఉంటాయి. కరేబియన్ కంట్రీస్, యుఏఈ, మారిటస్ లాంటి కంట్రీస్లో ట్యాక్స్ చాలా తక్కువ ఉంటాయి కంపెనీస్ పెట్టుకోవడానికి. అక్కడ షెల్ కంపెనీస్ ఓపెన్ చేసి అక్కడి నుంచి ఫేక్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ డాక్యుమెంటేషన్ చేసి అక్కడ ఇన్కమ్ వస్తున్నట్టుగా ఫేక్ ఇన్కమ్ చూపించి ఇక్కడ స్టాక్ ట్రేడింగ్ చేశారు యుఎస్లో అని చెప్పేసి ఒక ఎలిగేషన్ చేసింది ఆ ఆర్టికల్లో. ఇదంతా నేను మింట్లో రాసినటువంటి ఒక ఆర్టికల్ చెప్తున్నాను. అదానీ గ్రూప్ మీద నిన్న నైట్ మింట్ వాళ్ళు పబ్లిష్ చేసిన ఆర్టికల్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అదానీ గ్రూపు అలాంటిది లేదని మళ్ళీ రిజెక్ట్ చేశారు. ఇప్పుడు జరిగింది అది మొదటి దెబ్బ, అదానీకి జరిగిన మొదటి దెబ్బ. అది జనవరి 2023లో. అదానికి రెండో దెబ్బ పడింది. ఇది కొట్టింది కూడా మళ్ళీ ఈ రెండో దెబ్బ పడింది, ఇది ఆగస్టు 2023లో. ఇదేంటి? OCCRP, ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అదానీ గ్రూప్లోకి కొంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని చెప్పేసి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ బయటపెట్టింది. దీని ప్రకారం ఏంటంటే, మారిటస్లో బేస్డ్ ఉన్నటువంటి ఒక కంపెనీ, అదేంటంటే ఎమర్జింగ్ ఇండియా ఫోకస్ ఫండ్ అనేది ఒకటి, EM రిసర్జెంట్ ఫండ్ అనే 2 కంపెనీలు అదానీ గ్రూప్లో ఇన్వెస్ట్ చేసి దాన్ని వాళ్ళు స్టాక్ ట్రేడింగ్ చేశారు అని ఒక ఎలిగేషన్ చేశారు. అక్కడ 2 ఫారెన్ ఇన్వెస్టర్స్, ఒకరి పేరు నాజర్ అలీ సబా అలీ ఖాన్, UAE నుంచి నాజర్ అలీ సబా అలీ ఖాన్ అనేటువంటి వ్యక్తి,
చాంగ్ చుంగ్ లింగ్ అనేటువంటి వ్యక్తి తైవాన్ నుండి వీళ్ళిద్దరూ $430 మిలియన్ అదానీ గ్రూప్కి ఫండింగ్ చేశారు. దీనికోసమని అదానీ బ్రదర్ వినోద్ అదానీ ఎవరైతే ఉన్నారో, అదానీ బ్రదర్ వినోద్ అదానీ ఎవరైతే ఉన్నారో తను ఒక కన్సల్టెన్సీ రూపాయన ఈ అమౌంట్ అరేంజ్ చేసినందుకు కాను $1.4 మిలియన్ ఆయన కన్సల్టెన్సీ ఫీజు కూడా తీసుకున్నాడని ఎలిగేషన్ చేసింది ఆగస్టు 2023లో. సో దీన్ని కూడా అదానీ గ్రూప్ రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత డిసెంబర్ 2023లో ఇంకోటి జరిగింది. డిసెంబర్ 2023లో మహారాష్ట్రలో అదానీ గ్రూప్కి 259 హెక్టార్ల ప్రాజెక్ట్ ఒకటి మహారాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చింది. అక్కడ పెద్ద గొడవలు వేసింది మహారాష్ట్రలో అదానీ గ్రూప్ మీద. రిమూవ్ అదానీ సేవ్ ధరావి అని చెప్పి మహారాష్ట్రలో మొత్తం పెద్ద అపోజిషన్ నాయకులు మొత్తం అదానీ ఆఫీస్ ముందుకెళ్ళి గొడవ చేశారు మహారాష్ట్రలో. ఓకే, అదొక 4వ దెబ్బ పడింది అదానీకి. ఇప్పుడు ఆగస్టు 2024లో ఇంకొక దెబ్బ పడింది. అదేంటంటే అసలు యాక్చువల్గా మేబీ బహుశా ఇది ఇంత కాంప్లికేట్ అవ్వడానికి కారణం ఇదే అనుకుంటా. ఎందుకంటే సెబీ చైర్మన్, సెక్యూరిటీస్ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డు ఉంది కదా సెబీ, ఈ సెబీ చైర్మన్ మధాబీ పూరి బుచ్, ఇప్పుడు ఒక లేడీ అనమాట, ఆమె సెబీకి చైర్మన్. ఇప్పుడు ఆ సెబీ చైర్మన్ ఆ బుచ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరు కూడా ఈ అదానీ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు కొద్దిగా అమౌంట్. ఇప్పుడు వినోద్ అదానీ ఎవరైతే ఉన్నారో అదానీ వాళ్ళ బ్రదరు, వీళ్ళకి తెలియకుండా వాళ్ళ ఫండ్ ఏదో వాడారు అని చెప్పేసి అక్కడ ఒక ఇంట్రెస్ట్ ఆఫ్ కన్ఫ్లిక్ట్ వచ్చింది సెబీ చైర్మన్కి వీళ్ళకి. ఈ యుఎస్ బేస్డ్ షార్ట్ సెల్లర్ దగ్గరికి పోయింది, వాడు దాన్ని మళ్ళీ వేసాడు బయటికి. ఆ యుఎస్ బేస్డ్ షార్ట్ సెల్లర్ ఎప్పుడైతే వాడు ఎందుకు వేస్తున్నాడు వీళ్ళ మీద అంటే వాడు కాంపిటీటర్ కాబట్టి వేస్తున్నాడు. ఆ షార్ట్ సెల్లర్ వాడు స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ వాడు లీగల్గా బిజినెస్ చేసుకుంటున్నాడు. ఇదంతా కూడా ఇది ఇల్లీగల్గా జరుగుతుందని ఆ కాంపిటీటర్కి చెప్తే వాడికి లాభం వచ్చింది కదా, వాడి కంపెనీ పెరిగింది కదా, అందుకని వాడేం చేస్తున్నాడు అదానీ మీద వేస్తున్నాడు. ఓకే, సో వాడేం చేశాడంటే దాన్ని బయట పెట్టాడు. అప్పుడు ఈ సెబీ చైర్మన్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వచ్చి అదేం లేదు మాకు అదానికి అలాంటి గొడవలు లేవని చెప్పి వాళ్ళు చెప్పారు బయటకు వచ్చి. బట్ అప్పటికే అది మార్కెట్లోకి వెళ్ళిపోయింది. ఇంకొకటి వచ్చింది 2 నెలల క్రితం, 1 నెల క్రితం సెప్టెంబర్ 2024న అదానీకి సంబంధించిన $310 మిలియన్ $310 మిలియన్ బ్యాంక్ అకౌంట్ మొత్తం స్విచ్ బ్యాంకులో సీజ్ చేశారని చెప్పేసి హైడెన్బర్గ్ కూడా మళ్ళీ ట్వీట్ చేశాడు. సంబంధించిన స్విచ్ బ్యాంక్ అకౌంట్లో సీజ్ అయిపోయినాయి అమౌంట్ అని. మళ్ళీ దాన్ని అదానీ గ్రూప్ ఖండించింది. ఇప్పుడు ఈ మొత్తం ఒకటి కాదు 4-5 దెబ్బలు కొట్టిండు హైడెన్బర్గ్ కూడా ఇప్పటికీ అదానీ గ్రూప్ని. సో ఫైనల్గా నిన్న 20వ తారీఖు నవంబర్ 2024న సారి ఎడెన్బర్గ్ గోడ్కి వాడి పని అయిపోయింది. వాడు ఎంతవరకు నాశనం చేయాలి అంతవరకు నాశనం చేశాడు అదానీ గ్రూప్ని మొత్తం యూఎస్లో. ఇప్పుడు ఈ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు ఇండిక్ట్మెంట్ వేశారు. ఇండిక్ట్మెంట్ ఏం లేదు, ఛార్జ్ షీట్. ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్, కంప్లైంట్, ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్ 3 లెవెల్స్ ఉంటాయి కదా. ఫస్ట్ కంప్లైంట్ ఇస్తారు, తర్వాత ఎఫ్ఐఆర్ పెడతారు, తర్వాత ఛార్జ్ షీట్ వేస్తారు కదా. అలాగే యూఎస్లో మూడో లెవెల్ ఛార్జ్ షీట్ లెవెల్ ఇండిక్ట్మెంట్ అంటారు దాన్ని. ఆ ఇండిక్ట్మెంట్ యూఎస్ ఎస్ఈసి ఇండిక్ట్మెంట్లో అంటే ఛార్జ్ షీట్ వేశారు డైరెక్ట్గా. కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయిపోయి ఛార్జ్ షీట్ వేశారనమాట. ఆ ఛార్జ్ షీట్లో ఇప్పుడు ఇవన్నీ ఈ ఎలిగేషన్స్ సంబంధించిన బ్రైబరీకి సంబంధించిన ఛార్జ్ షీట్ వేశారు. ఇప్పుడు ఇదంతా జరగటం వల్ల అదానీకి ఒక్క రోజు నిన్న ఒక్క రోజే $10.5 బిలియన్ పడిపోయింది దాని వర్త్ మొత్తం. అంటే 88,726 కోట్ల రూపాయల నష్టం ఒక్క రోజులో. అంటే ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల నష్టం అదానీకి నిన్న. ఓకే, దీనివల్ల అకార్డింగ్ టు మింట్ ఆర్టికల్. రాహుల్ గాంధీ గత కొంతకాలం నుంచి చెప్తానే ఉన్నాడు, యుఎస్లోనే ఇన్ని ఎలిగేషన్స్ వచ్చాయి, అమెరికాలోనే ఇన్ని ఎలిగేషన్స్ వచ్చి అమెరికాలోనే ఛార్జ్ షీట్ దాకా పోయిందంటే, అమెరికాలోనే జరిగితే ఇండియాలో ఇంకెంత జరిగి ఉండొచ్చు అనేది రాహుల్ గాంధీ గత కొంతకాలం నుంచి చెప్తానే ఉన్నాడు. అండ్ దే ఆర్ సెల్లింగ్ ది కంట్రీ టు అదానీ అని రాహుల్ గాంధీ కీప్ ఆన్ టాకింగ్. ఈవెన్ ఇన్ ద పార్లమెంట్ హీ టాక్ లాంగ్ బ్యాక్. ఓకే, ఇది ఏమైనా సరే దీస్ ఆర్ ఆల్ ఎలిగేషన్స్. దీస్ ఎలిగేషన్స్ హ్యాస్ టు బి ప్రూవ్డ్. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ హీ ఈస్ నాట్ గిల్టీ. ఇట్స్ ఓన్లీ ఎలిగేషన్సే. ఛార్జ్ షీట్ వేసారు అంటే మరి ప్రాథమిక ఆధారాలు లేకుండా ఛార్జ్ షీట్ వేయరు యూఎస్లో. ఇండియాలో కూడా అంతే కదా, ఛార్జ్ షీట్ వేస్తారంటే ప్రాథమిక ఎవిడెన్సెస్ ఉండి ఛార్జ్ షీట్ వేస్తారు, లేకపోతే. ఓకే, అలాగే ఇప్పుడు యూఎస్లోనే ఛార్జ్ షీట్ వేసారంటే వాళ్ళకి ఏది ఎవిడెన్స్ వేసి పట్టుకొని
ఛార్జ్ షీట్ వేసినట్టున్నారు. ఏదేమైనా సరే అదానీ గ్రూప్కి సంబంధించి మాలాంటి వాళ్ళు మేము కోరుకునేది ఏంటంటే వ్యాపారం అనేది వీవెన్గా పెరగాలి. వ్యాపారం అనేది యు క్రియేట్ మల్టిపుల్ బిజినెస్ పీపుల్. డోంట్ గివ్ ద ఎంటైర్ కంట్రీ టు సింగిల్ బిజినెస్ మ్యాన్. క్రియేట్ మల్టిపుల్ బిజినెస్ పీపుల్, క్రియేట్ ఆపర్చునిటీస్ టు మల్టిపుల్ బిజినెస్ మ్యాన్. వ్యాపారం అనేది టాలెంట్తో చేసుకుంటే చాలామంది వ్యాపారస్తులు వస్తారు. కానీ ఒక ప్రభుత్వము, ఒక దేశము ఒక వ్యాపారస్తుని నెత్తిన పెట్టుకుంటే అతను మాత్రమే పైన ఉంటాడు, దేశం అంతా కింద ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే కదా. ఇప్పుడు అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజ్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, అదానీ యూనివర్సిటీ, అదానీ విల్మారు, ఏఐసిసి, అంబుజా సిమెంట్స్, ఎన్డీటీవీ, నార్త్ క్వీన్స్లాండ్ ఎక్స్పోర్ట్ టెర్మినల్, అదానీ ఫౌండేషను. ఇంకేం మిగిలిందంటే ఇంకేం మిగిలేదు. అదానీ ఇండియా ఒకటి మిగిలింది. ఇక ఫైనల్గా వాళ్ళు మేము దేశాన్ని అమ్మేయండి అని అడుగుతారు. మిగిలింది దేశాన్ని కొంటామని ఆ స్థాయికి వెళ్తారు ఏదో ఒక రోజు. వాళ్ళు టాలెంటెడ్ ద్వారా వ్యాపారం చేసి సంపాదించుకుంటే పర్లేదు. ఓకే, రాజకీయ నాయకుల యొక్క పలుకుబడితో ఇప్పుడు రిజర్వేషన్స్ కంటే రికమెండేషన్ ఈజ్ వేర్ మోస్ట్ డేంజరస్. ది మోస్ట్ డేంజరస్ ఎలిమెంట్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ రిజర్వేషన్, ఇట్ ఈస్ రికమెండేషన్. రికమెండేషన్ అనేది లేకపోతే అసలు రిజర్వేషన్స్ అవసరం లేదు నిజంగా చెప్పాలంటే. మావాడు, మా కులపోడు, మా గల్లీలో ఉంటాడు, మా బంధువు, మా దేశపోడు, మా కులపోడు, మా రాష్ట్రం వాడు, కాబట్టి మా వాడికి కాంట్రాక్ట్ ఇవ్వండి అని చెప్పి పెద్దలు వాళ్ళ రికమెండేషన్స్ అనేవి జరగకపోతే ఈ రిజర్వేషన్సే అవసరం లేదంటాను. ఓకే, సో బికాస్ దేర్ ఆర్ రికమెండేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా, దెన్ వీ నీడ్ రిజర్వేషన్స్. సింపుల్ బేసిక్ కాన్సెప్ట్. ఓకే, అనేది తీసుకురావాలి. వ్యాపారాల్లో కూడా రిజర్వేషన్స్ అనేది తీసుకురాకపోతే, కాంట్రాక్ట్స్లో కూడా రిజర్వేషన్స్ అని తీసుకురాకపోతే పేదవాళ్ళకి మగ్గుతూనే ఉంటారు, వీళ్ళు పెద్దవాళ్ళు అవుతూనే ఉంటారు. ఓకే, ఇప్పుడు కెన్యా గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది మొత్తం. ఎందుకంటే ఇది ఎలిగేషన్స్ వచ్చినప్పుడు అది దిస్ మే నాట్ బి ట్రూ, దట్ మే బి ఫాల్స్, దే మే బి ఫాల్స్ ఎలిగేషన్స్, దే మే బి నాట్ బి ట్రూ, దే మే నాట్ బి ప్రూవ్ గిల్టీ ఫైనల్లీ, బట్ దెర్ ఆర్ ఎలిగేషన్స్, రైట్? బికాస్ దెర్ ఆర్ సమ్ ఎలిగేషన్స్. ఈవెన్ కెన్యా గవర్నమెంట్ కూడా క్యాన్సిల్ చేసింది. Moreover, it may not be in Adani, it may be Adani or Ambani, it may be Mittal, Lakshmi Mittal, it may be Ratan Tatas, can be anybody. మేమేమనేది ఏంటంటే పబ్లిక్ సెక్టార్కి సంబంధించి దయచేసి ప్రైవేట్ వాళ్ళకి మీరు అమ్మకండి. మీరు ఇచ్చిన పోర్ట్లు కూడా తీసుకోండి, క్యాన్సిల్ చేయండి, కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేయండి. ఒక జెన్యూన్గా వ్యాపారస్తులు చేసే వాళ్ళకి వ్యాపారస్తులకి ఇవ్వండి, జెన్యూన్ వ్యాపారస్తులకి ఇవ్వండి, ప్రజలకు మంచి చేసేవి చేయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ మీద వ్యాపారం చేశారు, ఆ డబ్బులు మొత్తం తీసుకెళ్ళి అమ్మఒడని పిల్లలకు చదువు చెప్పెట్టాడు ఆయన. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక ఆయన వీడియో పెట్టి ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అని ఒక వీడియో పెట్టాడు. ఇది వైఎస్ఆర్సీపీలోనే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. సో ఈసారి ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అన్నారు. నేనేమన్నాను, ప్రభుత్వం వ్యాపారం చేయాలి. దట్ ఇస్ వాట్ జగన్మోహన్ రెడ్డి డిడ్. ఈస్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. నాకు తెలిసిన జగన్ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. లిక్కర్ సేల్ మొత్తం చేసేసి వచ్చిన డబ్బుల్ని అమ్మఒడి ఎడ్యుకేషన్కి డైవర్ట్ చేశాడు అమౌంట్ మొత్తాన్ని. శాండ్ అమ్మేసి శాండ్తో వచ్చిన వ్యాపారం చేసింది. శాండ్తో ప్రభుత్వం వచ్చిన డబ్బుల్ని తన మహిళలకు సంబంధించిన దానికి స్కీములకి డైవర్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఈ మొత్తం ఎత్తేసి ప్రభుత్వం వ్యాపారం చేయకూడదని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ మోడల్ పెట్టుకుంటూ పోతే, అన్ని పీపీపీలు పెడితే ఎవరు ఉపయోగపడతారు ఫైనల్గా? వ్యాపారస్తుడు. పబ్లిక్ ప్రైవేటే కదా లాభపడేది. పీపుల్ ఎప్పుడు లాభపడేది? ప్రభుత్వం చేతిలో ఉంటేనే కదా ప్రజలు లాభం పడేది. ప్రైవేట్ చేతిలో ఉంటే ప్రజలకి ఎందుకు లాభం అండి? వాళ్ళు వ్యాపారాలు చేసుకొని సంపాదించుకుంటారు కానీ దట్స్ వాట్ ఐ సెడ్, దట్ వాట్ ఐ లైక్డ్ ఇన్ జగన్స్ గవర్నమెంట్ ఈస్ హీ డిడ్ బిజినెస్ ఫ్రమ్ ది గవర్నమెంట్. మద్యం సేల్స్ ఆయన చేశాడు, ఇసుక సేల్స్ ఆయన చేశాడు, మొత్తం గవర్నమెంట్ ఆధీనంలో నడిచాయి. వచ్చిన డబ్బులు మొత్తాన్ని స్కీములు మొత్తానికి ఇచ్చాడు. 7 కోట్ల మంది జనాలకి డబ్బులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారం చేసి. మీరు ఈ మొత్తం తీసేసి 7 కోట్ల మంది జనాలు తీసేసి ఒక 7,000 మంది కాంట్రాక్టర్లను బతికిస్తారు మీరు. అంతే, 7 కోట్ల మంది జనాన్ని పొట్టగొట్టి ఒక 7,000 మంది కాంట్రాక్టర్లను బతికిస్తారు ఫైనల్గా మీరు వ్యాపారాలు చేస్తాయి. కావాలి తప్ప దేశం అంటే ధనం కాదు, దేశం అంటే మనుషులు. మీరు డబ్బులు సంపాదించడమే మెయిన్ ఎయిమ్గా పెట్టుకుంటే ప్రజలు మొత్తం పేదరికంలో అలాడిపోతారు. నమస్తే, థ్యాంక్ యూ.